జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకుడు, సౌమ్యుడు, మరి పెద్దలు అంజయ్ యాదవ్ గారికి, మా సోదరిమణి మరి అలా పివి నరసింహారావు గారంటే ఈ భారతదేశంలో తెలియని వ్యక్తి ఉండడు. ఈ దేశంలో సంస్కరణలు తెచ్చిన, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. అటువంటి ఆ మహనీయుని కాంగ్రెస్ పార్టీ కనీసం ఢిల్లీలో ఒక ఘాట్ కూడా కట్టకుండా పట్టించుకోకపోతే మరి ఆయనను గుండెకు హత్తుకొని పివి మన తెలంగాణ టీవీ అని చెప్పి ఆయనను గొప్పగా మరి మన తెలంగాణ బిడ్డ అని చెప్పి గుండెలకు హత్తుకొని మరి వారి గౌరవాన్ని పెంచే విధంగా శతాబ్ది ఉత్సవాలను జరపడం, హైదరాబాద్లో వారి ఘాట్ నిర్మించడం, వారికి భారతరత్న ఇవ్వాలని మన కేసీఆర్ గారు శాసనసభలో తీర్మానం చేస్తే మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం అంటే ఇది తెలంగాణ జాతికి, తెలంగాణ ప్రజలకు దక్కినటువంటి గౌరవం. వారి కుమార్తె గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు సోదరిమణి వానెక్క గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు శ్రీనివాస్ గౌడన్న గారు, లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు, ఆలె వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, మన ఎంపీ అందరి వాడిగా సౌమ్యుడిగా చాలా సాదా సీదాగా ఉండే మన ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఇబ్రాహీం గారు, మా సోదరిమణి రజనీ సాయిచంద్ గారు, గౌరవనీయులు గీతా గణేష్ గారు, రాజ్యలక్ష్మి గారు, ఇందాక మా మిత్రులు గుర్తు చేసినట్టు తెలంగాణ ఉద్యమంలో యూత్ విభాగం అధ్యక్షుడిగా ఆ రోజుల్లో రాష్ట్రమంతా తిరిగి ఉద్యమంలో గొప్పగా పనిచేసినటువంటి మిత్రుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, అదేవిధంగా లావణ్య దేవేందర్ యాదవ్ గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎవరైనా పేరు గుర్తుపెట్టుకోకపోతే తప్పు పట్టుకోకండి దయచేసి. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాం. ఇవాళ వస్తూ ఉంటే ఫేస్బుక్ తెలుసు కదా మీకు, అది గుర్తు చేస్తుంది, పాత సంఘటనలు గుర్తు చేస్తుంటుంది. ఇవాళ ఒక ఉద్యమకారుడు, ఒక అమరుడు శ్రీపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ. కరెక్ట్గా ఇవాళకి 14 ఏళ్ల క్రితం ఆనాడు చలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తారీఖు 2010వ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, ఇనుప కంచెలు వేసినారు, బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే శ్రీపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళటి రోజు. యాదయ్యకు షాద్ నగర్ కూడా బాగా సంబంధం ఉన్నది. యాదయ్యది ఇక్కడ నుంచి బతకపోయి, మన షాద్ నగర్ నియోజకవర్గం నుంచి బతకపోయి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో వాళ్ళు స్థిరపడ్డారు. కానీ వాళ్ళ అసలు ఊరు మాత్రం మన నిడదవెల్లి, కేశంపేట మండలం నిడదవెల్లి వారి స్వగ్రామం. ఆ శ్రీపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు. అలాంటి ఉద్యమకారులు ఎంతోమంది బీఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్లు అర్పిద్దాం. జోహార్ శ్రీపురం యాదయ్యకు.
జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు. కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, ఎంతో మంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది. నేను మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. నా అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తూ ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు, కాలం నిర్ణయిస్తారు. ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే. మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు, నువ్వు వస్తావా రావా అన్నాడు. ఇక మా పటేల్ చెప్పినాక రానా తప్పకుండా వస్తా అని చెప్పిన. సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2 అవుతున్నా ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్ నగర్ ఉద్యమకారులకు, కార్యకర్తలకు మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా షాద్ నగర్ నాకు బాగా సంబంధం. ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని. తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం, పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్ నగర్ నియోజకవర్గం. ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్లో కార్యక్రమాలున్నా ఇక్కడ నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్లో కానీ, జలదృశ్యంలో కానీ, ధర్నాలలో కానీ, పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి మీరు వరుసగా 2 సార్లు మన అంజయ్య యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు. సరే మొన్న కూడా దగ్గరికి వచ్చిపోయినాం కదా, అంతా కొడితే 7,000. చాలా కష్టపడ్డారు మీరందరూ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా. ఇక రాంగన 2 లక్షల రుణమాఫీ, రాంగన 4,000 పింఛన్, రాంగన 2,500 రూపాయలు, వడ్ల అమ్ముకోకుని బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్దిమంది ఓట్లు వేసినారు, ప్రజలు ఓట్లు వేసినారు. కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు. స్వల్ప మెజార్టీ, దాదాపు 7,000 మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం. సరే గెలుపు ఓటములు ఉంటాయి. మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. సరే ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు, ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసింది. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్లో కూడా వదిలేదు లేదు, ఎంబడి బడుడే పడుడు. మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకూడదు. జర నా ఇల్లు ఇదికే ఉంటుంది. మీరు ఏదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుండి గంట సేపట్లో షాద్ నగర్లో ఉంటా. ఎవడన్నా మీ తెరువు వచ్చినా, మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా సీనన్న, నేను, లచ్చన్న అందరం కలిసి గంట సేపట్లో మీ దగ్గర ఉంటాం. కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ మీద అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. తక్కువ మా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. అవసరమైతే బస్ చేసుకొని వస్తాం అందరం కలిసి.
ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసేదే లేదు, ముందుకు పోదాం మనం. అట్లా అనుకుంటే నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తుండేనావే. ఆనాడు 2001లో జై తెలంగాణ అన్ననాడు మన అందరు పిక్చర్లు లెక్క చూసిరు. ఇది వచ్చినట్ట అన్నారు. ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్. మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. ఎన్ని ఇబ్బందులే. ఆనాడు ఏమన్నారు, తెలంగాణ కోసం కొట్లాడితే ఇది పాలపొంగు అన్నారు, ఇది నీటి బుడగా అన్నారు, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నాడు ఒకడు, ఇది పుణ్యానికి పుట్టింది అమాసకు మాయమవుతుంది అన్నాడు ఇంకోడు. ఎన్నో మాటలు మాట్లాడింది. ఈ బక్క చిక్కాయితో అవుతుందా అన్నారు మన కేసీఆర్ని పట్టుకొని. ఓ చంద్రబాబుకి ఎదురే లేదు, విజన్ 2020 అన్నారు, 30 ఏళ్ల ముఖ్యమంత్రి అన్నారు. చూడలేదా మనం? ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు. అటు చంద్రబాబు అయితేమి, రాజశేఖర రెడ్డి అయితేనేమి, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఉంటాం. ఎవరు తెచ్చిందా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు, కేసీఆర్ అంటారు. మనందరికీ ఆ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా? ఏనాడన్నా జై తెలంగాణ అన్నో లైన్లు. అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది. మనం ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం, కష్టపడి మంచిగా పనిచేద్దాం. అర్థం అయితేనే ఉన్నది. ఇప్పుడిప్పుడే చిన్నగా చర్చ మోపైంది ప్రజల్లో. అయ్యో ఏమైపోయా అని అనుకుంటలేరా జనం? ఇప్పుడు ఒకరొకరు చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిందే వాళ్ళు. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద పోతుంటాం, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది? బండి కొద్దిగంతా స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తలేమో. మొన్న అసెంబ్లీలో ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయిండ్రు ఢిల్లీలో ఆయనతో మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతా? 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు 2 నెలలు కాలే ఆయనతో పోయిండ్రు, సంతకాలు పెట్టిండ్రు, ఢిల్లీకి అప్పచెప్పచ్చిండ్రు. అంటే మనం అడక తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు, నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిర్రు? ఏగా మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టిన తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. ఎందుకడుగు పట్టింది. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయనతో ఢిల్లీకి అప్పచెప్పుతున్నారు, తెలంగాణ నోటే మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ ఇలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతి బిడ్డాడి కేసీఆర్ నల్లగొండల గర్జించిండు, మనం అసెంబ్లీలో గట్టి కొట్టాలంటే దెబ్బకు మనం తొక్కముడిచింది. ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో ఏనాటికైనా ఈ గులాబీ జెండాకు ఉన్నటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ అనుకున్నది, ఈ బీజేపీ అనుకున్నది. వారికి రాజకీయాలంటే వాళ్ళ అధికారం కోసం ఆడతారు. వాళ్ళకి రాజకీయాలు ఒక గేమ్ లాగా ఉంటాయి వాళ్ళకి. కానీ మనకు రాజకీయాలంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలే కోసమే ఇవాళ మనం రాజకీయం చేస్తాం. మనం ఆ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ.